నీట్ గురించి భారతదేశం అంతా ఇంత దుమారం రేగుతున్న వేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల నుండి, నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నుండి సలహాలను స్వీకరించడం, వారి ఆలోచనలను, ఐడియాలను తీసుకోవటం. ఈ కమిటీ 22న ఏర్పడింది. దీని అధ్యక్షులు డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు. ఇతడు ఇస్రో మాజీ చైర్మన్. ఈ కమిటీలో చాలా ముఖ్యమైనటువంటి సభ్యులను కూడా నియమించడం జరిగింది. వారు ఒకరు డాక్టర్ రందీప్ గులేరియా, ఎయిమ్స్ ఢిల్లీ ఫార్మర్ డైరెక్టర్. రెండవవారు ప్రొఫెసర్ బిజే రావ్, వైస్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. మూడవవారు ప్రొఫెసర్ కె రామ్మూర్తి, ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్. నాలుగవవారు శ్రీ పంకజ్ బన్స్వాల్, కో ఫౌండర్ పీపుల్ స్ట్రాంగ్ అండ్ బోర్డ్ మెంబర్ ఆఫ్ కర్మయోగ భారత్. ఐదవవారు ప్రొఫెసర్ ఆదిత్య మిట్టల్, ఐఐటి ఢిల్లీ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్. ఆరవవారు శ్రీ గోవింద్ జైస్వాల్, జాయింట్ సెక్రటరీ, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ కమిటీ ముఖ్యంగా విద్యార్థుల నుంచి, పేరెంట్స్ నుంచి సలహాలను స్వీకరించడం, ఆ సలహాల్లో సరైన వాటిని తీసుకొని నీట్ ఎగ్జామ్ ఎలా నిర్వహించాలి అనేదాన్ని తెలియచేయటం. ఇప్పుడు జరిగినట్లు నీట్ పేపరు లీకులు జరగకుండా, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవటం, అలాగే ఎన్టీఏపై ప్రజలకు పోయినటువంటి నమ్మకాన్ని తిరిగి నిలబెట్టడం ప్రధాన అంశంగా ఇది పనిచేస్తుంది. అంటే భవిష్యత్తులో, అంటే నెక్స్ట్ ఇయర్ నీట్ ఎగ్జామ్ ఎలా నిర్వహించాలి, పేపర్ పెన్ విధానం బాగుందా లేక ఆన్లైన్ విధానం బాగుంటుందా, ఏది విద్యార్థులు వారి పేరెంట్స్ ఇష్టపడుతున్నారు అనేది ఈ కమిటీ వారు తెలుసుకుని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ద్వారా సలహా ఇస్తారు. కాబట్టి మీరు తొందరపడండి. మీ రెస్పాన్స్ పంపడానికి వచ్చే నెల 7వ తారీఖు ఆఖరి తేదీ. ఆఖరి తేదీలోపే మీ రెస్పాన్స్ పంపండి. మీ అభిప్రాయాలు యూట్యూబ్ లేక ఇతర సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం కాదు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎంతో కొంత ప్రయోజనం ఉన్నా అది తగిన చర్యలు తీసుకోవడానికి పనికిరాదు. కాబట్టి ఇప్పుడే తొందరపడండి. మీ విలువైనటువంటి సలహాలను మీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఇవ్వండి. భవిష్యత్ తరాల విద్యార్థుల జీవితాలకు మీరు సరైన మార్గాన్ని చూపండి. మీరు మీ సలహాలను ఎక్స్ వేదికగా పంపాలి. ఎక్స్ అంటే ట్విట్టర్ని ఇప్పుడు ఎక్స్ అంటారు. ఎక్స్ ఓపెన్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేదాన్ని సెర్చ్ చేయండి. ఏ హై లెవెల్ కమిటీ అనే పేరుతో ఒక చిన్న మ్యాటర్ కనిపిస్తుంది. కాస్త పైకి మీరు స్క్రోల్ చేస్తే అది కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. అందులో ఒక లింక్ ఉంటుంది, innovativeIndia.mygov.in అని. దాన్ని పైన క్లిక్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏ సలహాలను ఇవ్వాలో మీరు ఇవ్వండి. దానికి మీ ఈమెయిల్తో, మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యి మీరు మీ సలహాలని ఇవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. దాన్ని ఓపెన్ చేసి ఆ లింక్ ద్వారా మీ సలహాలను పంపించండి. తర్వాత నేను మరికొద్ది గంటల్లో ఎలా మీరు ఆ సలహాలు ఇవ్వాలో, ఐడియా ఎలా మీరు చెప్పాలో మీరు ఒక ఉదాహరణకు ఒక చిన్న వీడియో చేస్తాను. కానీ ఈలోపే మీరు మీ ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.